తల్లిదండ్రులమైన మనం అంతా గ్రహించాలమ్మా. చిన్నపిల్లల్ని దయచేసి గారాబంగా పెంచకండి. పెంచొచ్చు, గారాబంగా పెంచొచ్చు 5 ఏళ్ల వరకు. 5 ఏళ్ల వరకు పెంచొచ్చు కాస్త, అది కూడా మృదువుగా, అంతే, కొట్టకుండా. ఎందుకంటే కొడితే తట్టుకోలేరు. కానీ కాస్త అదిరిస్తూ ఉండాలి, బెదిరిస్తూ ఉండాలి. బాలుడు ఆదరము చేయి. పిల్లలు ఎప్పుడూ గారాబం వల్ల చెడిపోతారు. అతి ప్రేమ పనికిరాదు. పెద్దవాళ్ల కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పారు తల్లిదండ్రులు. గ్రహించండి దయచేసి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తమావలు కానీ ఉంటే వాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పండి. పిల్లల కోసం పెద్దవాళ్ళని సర్దుకోమని చెప్పకండి. తప్పు, చాలా తప్పది జరుగుతుంది. మీకు ఈ వయసులో టీవీ అవసరమా? పిల్లలకు వదిలేయచ్చుగా. పిల్లలకే చెప్పాలమ్మా ఆ మాట, అత్తగారిగా టీవీ అవసరం, ఇచ్చేసేయి. వెంటనే కోడలకు వచ్చేస్తుంది ఇంత పొగరు. అత్తగారికి చెబుతుంది ఈవిడికి 20, ఆవిడకి 60 వయస్సు. ఎలా చెబుతారండి అత్తగారికి, మావగారికి? ఎందుకంటే మా పిల్లలు మాకు ముఖ్యం. వాళ్ళు కార్టూన్ పెట్టు కూర్చుంటాడు అక్కడ. వాడి కాలక్షేపానికి టీవీ కావాలి. మరి పెద్దవాళ్ళు ఏమవుతారు? ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని సర్దుకోమని చెప్పి పెద్దవాళ్ళే చెబితే పిల్లలకు వెంటనే అర్థమైపోతుంది. మన ఇంట్లో ముందు మా అమ్మ తాతయ్య, తర్వాత అమ్మ నాన్న, తర్వాత నేను చెల్లి. ఖచ్చితంగా వీడి జీవితం అంతా ఇదే ఫార్ములా అనుసరిస్తారనే సూత్రం. వాడు గాడి తప్పడమా, వాడు గాడి తప్పడు. మనం చేయం దాన్ని. పెద్దవాళ్ళకి చెబుతాం, మీరు సర్దుకోవచ్చుగా. చిన్నపిల్లల వాళ్ళు ఏంటమ్మా చిన్నపిల్లలకే చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పొద్దు. 8 ఏళ్ల పిల్లకి పుట్టినరోజు వస్తే 80,000 ఖర్చు పెడతారండి. 80 ఏళ్ల తల్లికి పుట్టినరోజు వస్తే కోడలే విమర్శ చేస్తుందమ్మా. ఆ ముసలావుడికి ఇప్పుడు అంత పుట్టినరోజు అవసరమా అండి? నీకు అవసరమా? నీ మొగుడికి అవసరమా? నీ పిల్లకి అవసరమా? అలాగే అత్తగారికి కూడా అవసరం, మావగారికి కూడా అవసరం. చేయాల్సింది 90 ఏళ్ళున్నా చేయాల్సిందే, 100 ఏళ్ళున్నా చేయాల్సిందే. వాళ్ళ స్నేహితులను పిలవాల్సింది, పెద్దవాళ్ళని పిలవాల్సింది, వాళ్ళకి కావలసిన మర్యాదలు చేయాల్సింది. అప్పుడు ఈ పిల్లలు గ్రహిస్తారు, మా నాన్నగారు మా మామగారు పుట్టినరోజు చేశారు, ఇద్దరు వెళ్ళి మా అమ్మ నాన్న మా మామగారికి మా తాతగారికి దండం పెట్టారు అని వెంటనే వీళ్ళు కూడా పెడతారు. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అలా చూశారు కాబట్టి ఈ పిల్లలు రేపొద్దున్న ఈ తల్లిదండ్రులను అలాగే చూస్తారు ఖచ్చితంగా. ఇంకో మాట ఉండదు. మనం ఏం చేస్తాం? మన తల్లిదండ్రులు మనం వృద్ధాశ్రమంలో పారేసేసి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పిల్లలకి మాత్రం తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడవలను. ఇదో స్వార్థం. ఎక్కడ మీ అమ్మా నాన్న నువ్వు ఓల్డేజ్ హోమ్లో పారేస్తావా? నీ పిల్లలు మాత్రం నేను జాగ్రత్తగా చూడాలి. ఇందాక చెప్పానే, పాపాలన్నీ దేవుడు తీసుకోవాలి, పుణ్యాలు మన ఖాతాలో ఉండాలి. అందుకే పిల్లలు ఎప్పుడు పిల్లల మనస్తత్వం అండి, మనం చెప్పినట్టు చెయ్యరమ్మా, మనం చేసినట్టు చేస్తారు. గమనింతురుగాక. పిల్లలు మనం చేసినట్టు చేస్తారు, మనం చెప్పినట్టు చెయ్యరు. మనం ఏం చేస్తే చేస్తారు. మనం ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు పెద్దవాళ్ళని. ఎవరు అప్పుడు వీళ్ళు గౌరవించే సమయం వచ్చేసరికి వాళ్ళు ఉండరుగా, ముసలాళ్ళు వీళ్ళేగా ఉండేది, వీళ్ళని గౌరవిస్తారు. Share chat.